ఎవ్వరూ నిన్ను పట్టించుకోని సమయమున, నిన్ను అర్థం చేసుకోలేనప్పుడు, నిన్ను నమ్మలేనప్పుడు నీవు ఒంటరివాడినని అనుకుంటావు. మోసం చేసేవారు నీ చుట్టూనే ఉండి నిన్ను గుంటలోకి త్రోసినప్పుడు అనుకుంటావు నేను ఒంటరివాడినని. నీకు కలిగిన బాధను బట్టి కృంగిపోయి ఒంటరినని, ఏకాంతమే నాకు లోకము అనుకోకు. ఆ ఏకాంత జీవితంలో ఆ కృంగిపోయిన హృదయంతో దేవుణ్ణి అడుగు, నీ తోడు కావాలేసయ్యా అని. ఆయన నీ వేదనంతా తొలగించి నిన్ను తేలికపరిచే దేవుడు. నీ ప్రతి బాష్ప బిందువును తుడిచి సంతోషాన్ని నీ పెదవులపై ఉంచే దేవుడు. మనుషుల వైపు చూడక దేవుని వైపు చూడు. ఏకాంత జీవితమే నీకు మేలైన జీవితంగా మార్చి ఎవ్వరూ నీ పట్ల ఊహించినంత స్థాయిలో నిలబెడతాడు ఆ దేవుడు. ఆమెన్. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయ్యందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనం.